నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కొడాలి నానికి వల్లభనేని వంశీకి మరి షాకుల మీద షాకులు తరుగుతున్నాయా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు కొడాలి నాని గారికి ఇంకా వల్లభనేని వంశీకి షాక్ తగిలిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఒకటండి, ఇప్పుడు కొడాలి నానికి వల్లభనేని వంశీ గారికి అతను వంగవీటి రాధా గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేసి బయట టాక్ అయితే ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ కూటమి ఎక్కడ గెలుస్తుందో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వైపు కాపులు ఎక్కువ మొగ్గు చూపుతారో అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండి మళ్ళీ రాధా గారిని టీడీపీ నుంచి బ్యాక్ వైసీపీకి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేసినట్టయితే బయట వార్తలు అయితే వచ్చాయి. అవి సఫలీకృతం అయి ఉండకపోవచ్చు. సో ఈ మీన్ వైల్ ఏంటంటే కాపుగా కమ్యూనిటీ ఓటింగ్ని తన వైపుకి మలుచుకునే ప్రయత్నంలో భాగంగా కాపు కమ్యూనిటీలో ఉన్న చిన్న పెద్ద లీడర్స్ అందరినీ వైసీపీ అట్రాక్ట్ చేస్తుంది. ముద్రగడ గారు జాయిన్ అయ్యారు, అంతకుముందు హరిరామ్ జోగయ్య గారు కుమారుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎవరైతే టీడీపీ బీజేపీ జనసేన సీట్ షేరింగ్తో డిసప్పాయింట్ అయ్యారో, సీట్లు రాలేదని డిసప్పాయింట్ అయ్యారో, వాళ్ళందరూ లుకింగ్ ఎట్ వైసీపీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వీళ్ళు ఎలా అయిపోయారంటే కమ్యూనిటీస్ ని ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నమే తప్ప ఆ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేసి, ఆ కమ్యూనిటీస్ ని పొలిటికల్ గా బెటర్ ప్లేస్ ఇచ్చి, ఆ కమ్యూనిటీని పొలిటికల్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనమిక్ ఎంపవర్ చేసేదానికి, డెవలప్మెంటల్ గా ఎంపవర్ చేసేదానికి ఆలోచించట్లా. ఎలక్షన్ టైంలోనే ఈ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ కానీ కమ్యూనిటీస్ కానీ గుర్తుకొస్తాయి వీళ్ళకు. ద మూమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ ముఖ్యమంత్రికి సొంత సామాజిక వర్గం ఒక కోటరీగా ఫామ్ అయి పనిచేస్తుంది. ఆ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే పనులు అవుతాయి. ఇది సోకాల్డ్ వీళ్ళు దగ్గర చేయాలనుకున్న కమ్యూనిటీ, వీళ్ళకి దగ్గరైన కమ్యూనిటీలకు అయితే అసలు స్పేసే ఉండదు. సో ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కానివ్వండి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి కానివ్వండి, ఈ కొన్ని సామాజిక వర్గాల్ని ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం తప్ప ఈ సామాజిక వర్గాల్ని సమాజంలో గౌరవప్రదంగా ఉంచేదానికి పదవులు ఇవ్వరు, వాళ్ళని అభివృద్ధి చేయరు. ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది పార్టీలకి. దీనికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ వేయాలి. ఈ ఫుల్ స్టాప్ వేయాలంటే మాలాంటి పార్టీలు, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతోనే సాధ్యమండి. ఓటర్లని ఓట్ బ్యాంక్గా చూడకుండా ఓటర్లని మనుషులుగా గుర్తించాలా. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, పొలిటీషియన్ బెస్ట్ ఎవరు అంటే ప్రెసిడెంట్ కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే మనకు పాలిటీషియన్ కావండి, డాక్టర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు, ఎనీ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతను గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉంటే బెటర్ రూలింగ్ ఇవ్వగలడు, బెటర్గా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలరు. హ్యూమన్ బీయింగ్ వాళ్ళు గుడ్ హ్యూమన్గా ఉండకపోతే వాళ్ళు సొంతానికి స్వలాభాలకే పనిచేస్తారు తప్ప అవతల మనిషి యొక్క ఆవేదనను, ఆవేశాన్ని, అవతల మనిషి యొక్క అవసరాన్ని గుర్తెరిగి పనిచేయలేరు వీళ్ళు. అసలు మనకున్న ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటీషియన్స్కి హ్యూమానిటీ మిస్ అవుతుంది. హ్యూమానిటీ లేని వాళ్ళందరూ లీడర్స్గా తయారవుతున్నారండి. హ్యూమానిటీగా ఉన్నోళ్ళేమో, హ్యూమానిటీ ఉన్న వాళ్ళేమో ఓడిపోతున్నారు. ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి బయటికి రావాలా. ఓటర్స్ వేసేటప్పుడు కూడా గుణగణాలు చూసి ఓటేయండి. కాళోజీ గారు చెప్పినట్టు ఏ పార్టీ వాడో కాకుండా ఏ పార్టీ వాడో చూసి ఓటేయండి. వాడు ఏ టోపీ పెట్టుకొని ఉన్నాడో చూడకుండా మీకు ఎలాంటి టోపీ పెట్టబోతున్నాడో చూసి ఓటేయండి అంటారు కాళోజీ నారాయణరావు గారు. సేమ్ అలానే మనకు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు హ్యుమానిటీ ఉన్నవాడు, మానవత్వం ఉన్నోడిని చూసి ఓటేయండి. మీకేదో డబ్బు ఇచ్చారని, మీకేదో మద్యం బాటిల్ ఇచ్చారని, మీకు బిర్యానీ పొట్లాలు ఇచ్చారని, మీకు చీర జాకెట్లు పంచారనేసి, మీకు మిక్సీలు ఇచ్చారని ఓట్లేయద్దు మీరు. మీకు ఎందుకు ఫ్రీగా మీ ఇళ్ళకి వచ్చి ఇవన్నీ ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి ఓటర్లు. చూడండి, ఒక్క వ్యక్తి చుట్టూ, ఒక కులం చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు. టీవీ డిబేట్లు చూడాలంటే ఒకే ఒక కులం చుట్టూ రాజకీయం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజకీయంలో కులం మాత్రమే పనిచేస్తుంది అంటారా? అంటే రాజకీయంలో కులం మాత్రమే పనిచేస్తుంది అంటే అసలు నిజానికి చేయకూడదు. అలా కులం మాత్రమే పనిచేసేలా చేశారు ఈ సోకాల్డ్ ఇప్పుడు వరకు రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న నాయకత్వము. కులం చుట్టే రాజకీయం, డబ్బు చుట్టే రాజకీయం తిప్పే ప్రయత్నము చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. దానికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని గుర్తిరిగి మా అధ్యక్షులు వారు పార్టీ పెట్టి జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ముందుకు వస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఏదైతే ప్రచారం చేయాలో దానికి చాలా మంది ఏంటంటే, ఇంతకుముందు మనం విన్నాం కొడాలి నాని గారికి, ఇంకా వల్లభనేని వంశీ గారికి, ఇంకా వంగవీటి రాధా గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు వేరే వేరే పార్టీలు అయినా కూడా వాళ్ళ మధ్య స్నేహం మాత్రం బాగానే ఉంది. అయితే వీళ్ళందరూ వైసీపీకి తనని దగ్గర చేయాలని చూసారు వంగవీటి రాధా గారిని. అంటే పార్టీల్లో లీడర్స్ మధ్య సఖ్యత ఉంటుంది, ఏ పార్టీలో ఉన్నా కానీ, టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, జనసేన ఉన్నా, బీజేపీలో ఉన్నా. కానీ మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఓటర్ని, కార్యకర్తలను చూడండి.
వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు. ఓటింగ్ డే అయితే మర్డర్స్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. మీ మధ్య ఉండే సఖ్యత, లీడర్షిప్ లెవెల్లో వేరే కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్, మీ మధ్య ఉండే సఖ్యత మీరు కింద లెవెల్లో కార్యకర్తల మధ్య పెంపొందించే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? అంటే కార్యకర్తల మధ్య వర్గపోరు ఉండాలా? పార్టీ పరంగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అగ్నెస్ట్గా తన్నుకొని చావాలా? వీళ్ళు తన్నుకొని చేస్తే మీరు పైన లబ్ధి పొందాలా? పార్టీలకు సంబంధం లేకుండా మీరు మాత్రం చాలా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు, చాలా కార్డియల్గా ఉంటారు, ఒకళ్ళ అవసరాలకు ఒకళ్ళు నిలబడతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్త మాత్రం ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడే, ఒక పార్టీ వాడు ఇంకో పార్టీతో కలవద్దు, ఒకే ఊళ్ళో ఉంటారు, బంధువులు ఉంటారు, బంధుత్వం ఉంటుంది వాళ్ళకి. కానీ పార్టీ లైన్స్గా వర్చువల్గా విడిపోయి ఉంటారు వాళ్ళు. లీడర్షిప్ చూడండి, ఎంత అన్యాయమైన, ఎంత దారుణమైన లీడర్షిప్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో. మీ లీడర్స్ మధ్య ఉండే సఖ్యత, మీరు క్యాడర్లో ఉండాలని ఎందుకు పిలుపునివ్వరు మీరు? ఒక ఊళ్ళో ఉండే పొద్దున్న లేస్తే ఒకళ్ళు చూసుకోవాలండి వాళ్ళు. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళు వర్గశత్రువులుగా తయారైపోతారు. వర్గశత్రువులుగా తయారయ్యేలా చేస్తారు వీళ్ళు. డబ్బుని, మద్యాన్ని, తర్వాత రకరకాల ప్రలోభాలను వాళ్ళకి ఎరేసి. సో ఈ ప్రలోభాలను ఎరేసే కల్చర్ని మానేయాలా? ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాలా? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తుంది ఈ అంశాల మీద. ప్రలోభాలతో ఎలక్షన్ చెయ్యబోము. వేరే వాళ్ళు చేసిన మా విజిలెన్స్ టీమ్స్ ఉంటాయి, చాలా ఇంటెన్స్గా పనిచేస్తాయి ఆ విజిలెన్స్ టీంలు. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలు జరిగినా వీడియో క్యాప్చర్ చేసి ఎలక్షన్ కమిషన్ వరకు ఆన్ టైంలో అందజేసి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునేలా మేము ప్రయత్నాలు చేయబోతున్నాము. ఎక్కడో ఈ అరాచకానికి ఫుల్ స్టాప్ వేయాలి. ఈ రాజకీయ అరాచకానికి, రాజకీయ నాయకులు చేసే అరాచకానికి ఫుల్ స్టాప్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఒక కుల నాయకుని తీసుకొచ్చి వాళ్ళతో ప్రచారం చేపిస్తేనే మేము గెలుస్తాం, మాకు ఆ ఓటు బ్యాంక్ వస్తుంది అనుకుంటే ప్రజల్ని వెర్రలను చేయడం అన్నట్టే కదా. అంటే ఒకటండి, ఇప్పుడు ఆ కుల పెద్ద అని ఎవరైతే ఆయనకు ఒక హోదా ఉంటుందో, గౌరవం ఉంటుందో, ఆయన చెప్పి వాళ్ళ ద్వారా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు ప్రలోభాలు. అంటే ఓటర్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఓటర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఓటర్కి ఒక అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం ప్రకారం తనకు నచ్చిన తనకు నచ్చిన పార్టీకి ఓటేయాలా, తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలని అలా చేయట్లా. వీళ్ళు చెప్పినట్టు ఓటేసే కాడికి ప్రజలకు ఓటు హక్కు ఎందుకండి? కుల నాయకులకి ఓట్లు ఇచ్చేయచ్చు కదా, మీ కార్యకర్తలకి ఓటు హక్కు ఇచ్చేయచ్చు కదా. ప్రజలకు ఎందుకు? కార్యకర్తలు ఎందుకు మీకు అసలు? అసలు ప్రజలు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటేయాలి కదా. వీళ్ళకి చెప్పిన వాళ్ళకు ఓటేసేలా ఉంటే ప్రజలకు ఓటు హక్కు ఎందుకు? సో ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ ఉన్న ఎలక్షన్స్ మీద ఏమంటారు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా లేదంటే? అంటే ఒకటండి, ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ మారుతా ఉంది. మీరు చూస్తే నోటా కూడా నంబర్ ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతూ ఉంది. సో ఎక్కడో ప్రజల్లో వీళ్ళ మీద చాలా దాన్ని ఏమంటారు, కోపం ఉంది వీళ్ళ మీద. సో ప్రతి ఎన్నికలకు ఒక ఆ నంబర్, వీళ్ళ మీద వ్యతిరేకత ఉండే నంబర్ పెరుగుతూ ఉంది. అది ఇంకో లెవెల్లో మారి ఈ మ్యానిపులేటివ్ మెథడ్లో ఎలక్షన్ చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే టైం చాలా దగ్గరలోనే ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.